హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేస్ట్గా మిగిలి ఉన్న జాకెట్ పీస్లతో ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ వీడియోలో చూసాం కదా. ఆ ఫ్రాక్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నా వీడియోను ఎక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెడీమేడ్ ఫ్రాక్ లాగానే ఉంది. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం డ్రెస్కి బాడీ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను క్లాత్ అనేది జారిపోకుండా ఉండడం కోసం ఒక కుట్టు వేస్తున్నాను. మీరు కావాలంటే గుండు సూదులైనా పెట్టుకోవచ్చు, పైన ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. తర్వాత లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఉక్సుల పట్టి పెడుతున్నాను వెనకాల. నేను ఫస్ట్ కట్ చేసుకోలేదు, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఉక్సుల పట్టి, ఒక సైడ్ కాజాల పట్టి కుట్టుకోవాలి. ఫస్ట్ నేను ఉక్సుల పట్టి కుడుతున్నాను. ఉక్సుల పట్టి కుట్టడం అయిపోయింది. ఇప్పుడు కాజాల పట్టి కుడుతున్నాను. మనం జాకెట్కి ఎలా పెడతామో కాజాలు అలా పెట్టేస్తున్నాను నేను. ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని తర్వాత మడిచి కుట్టుకోవాలి. ఇక్కడ కాజాలు పెడుతున్నాను. బ్లౌజ్కి ఎలా పెడుతున్నానో అలాగే పెడుతున్నాను. మూడు కాజాలు పెడుతున్నాను. కాజాల పట్టి కుట్టడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి. ఫస్ట్ లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా రెండు పెట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. సగం దాకా మనకి ఎంతవరకు ఓపెన్ కావాలో అంత దాకా పెట్టుకొని కుట్టేసుకోండి. కొంచెం ఇలా తీసి పక్కకు జరిపి మళ్ళీ కిందికి కుట్టేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి.
షోల్డర్ జాయింట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక 2 ఇంచుల పట్టీ తీసుకోండి. ఈ 2 జాయింట్ చేస్తున్నాను. మనం బ్లౌజ్కి ఎలా పెడతామో అలాగే గోటు వేస్తున్నాను. ఒక 2 ఇంచుల పట్టీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా చుట్టూ రౌండ్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ స్లిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ కొంచెం కొంచెం జరుపుతూ కుట్టుకుంటూ రావాలి. ఒక కుట్టు వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. కొంచెం కొంచెం గాడ్లు పెట్టండి. నెక్ అనేది తిరగడానికి బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం మడిచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా గోట్లా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకోండి. ఇలా రెడీమేడ్ గౌన్లా రౌండ్గా ఒక కుట్టు వేసుకోవాలి. అయిపోయింది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చిన్న చిన్నగా ఘాట్లు పెడితే నీట్గా కనిపిస్తుంది కదా. కావాలంటే పైన కూడా ఇంకో కుట్టు వేసుకోండి. నెక్ కుట్టడం అయిపోయింది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలాగే హ్యాండ్స్ దగ్గర కూడా కుట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా కుట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక బెల్ట్లా పెడుతున్నాను. మనకి ఎంత సైజ్ కావాలో అంత పెట్టుకొని వెడల్పు కట్ చేసేసుకోవాలి.
ఫస్ట్ ఒక 4 ఇంచుల పట్టీ తీసుకొని ఇలా ఒక పైన ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఒక పిన్నిస్తో దీన్ని తిప్పుకోవాలి లాడలా. తిప్పుకున్న లాడాని ఈ చివరన పెట్టి కొంచెం ఒక కుట్టు వేసుకోవాలి ఇలా చిన్నగా. ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. మధ్యలో ఒక 2 కుట్లు వేసుకుంటే ఈ బెల్ట్లా జారకుండా కిందికి నీట్గా అక్కడికే ఉంటుంది. ఆ బెల్ట్ మీదికి మాత్రమే వేసుకోవాలి కుట్టు, మళ్ళీ పైకి పోకూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. లాడలు పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు లాడలు కుట్టుకుంటున్నాను చూడండి. ఇలా మధ్యలో ఒక లాడలా పెట్టి మనకు ఎంత వెడల్పు కావాలో ఇలా కుట్టు వేసుకోండి. కొంచెం లావుగానే పెడతాం కాబట్టి ఇలా పెట్టి కుట్టుకుంటే చాలా సింపుల్గా తిప్పుకోవచ్చు లాడలు అనేవి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ తాడు పెట్టాము కదా, ఇది లాగేస్తే లాడ అనేది తిప్పేసుకుంటుంది. ఇప్పుడు ఇది లోపలికి కట్ చేసేయాలి. ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి దీనికి అటాచ్ చేసి. ఇప్పుడు ఈ హ్యాండ్ కలిపి ఇంకో కుట్టు వేసుకోవాలి. మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ చూసి. డ్రెస్కి బాడీ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఇది కింద అంబ్రెల్లా కట్ చేసాం కదా, అలాగా ఇది అటాచ్ చేయాలి. కింద వర్లాక్ వేసేసాను నేను. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్యాప్లో పెట్టి ఈ బాడీని ఇలా అటాచ్ చేసేయాలి. డ్రెస్ కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఒక ఫ్లవర్ కూడా పెడుతున్నాను చూడండి.
రెడీమేడ్ గౌన్కి ఏ కొంచెం తీసిపోకుండా ఉంది. రెడీమేడ్ గౌన్ లానే ఉంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే కామెంట్ పెట్టండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో ఫ్రాక్. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ట్రై చేయండి, వేస్ట్ క్లాత్ పారేయకుండా. ఇప్పుడు ఒక ఫ్లవర్ కుడదాం. ఈ డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలా పైన బాడీ క్లాతే తీసుకున్నాను. ఒక 4 ఇంచులు తీసుకున్నాను. మనకు ఎంత ఉందో క్లాత్ మిగిలి అంత ఫ్లవర్ పెట్టుకోవాలి. నా దగ్గర క్లాత్ చాలానే ఉంది, అందుకని నేను ఫ్లవర్ కోసం ఈ క్లాతే ఎంచుకున్నాను. ఇప్పుడు ఒక సూది దారం తీసుకొని ఇలా చిన్నగా ఇలా కుట్టు వేసుకోండి. ఇలా మొత్తం కుట్టేయాలి పైదాకా. ఇలా పైదాకా కుట్టేసుకోండి సూది దారం తీసుకొని. ఇప్పుడు ఇది దగ్గరికి లాక్కోవాలి, ఫ్లవర్లా వచ్చేలా లాక్కోవాలి. ఇప్పుడు ఫ్లవర్ మోడల్లో పెడుతున్నాను, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి అదే సూదితో ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ పువ్వు విడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ దాకా అదే సూదితో కుట్టుకుంటూ రండి. ఇలా ఫ్లవర్ మోడల్ వచ్చేలా కుట్టుకోవాలి. చూడండి ఫ్లవర్లా ఉంది కదా. ఇప్పుడు పైన ఈ కుచ్చు కనిపించకుండా ఉండడం కోసం ఏదైనా మీ దగ్గర పాత డ్రెస్లది గుండి ఏదైనా ఉంటే తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ పెట్టి నేను ఫస్ట్ కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ కిందికి లాగేసి గట్టిగా ముడి వేసుకోండి, పువ్వు అనేది పోకుండా ఊడిపోకుండా ఉండేటట్టు. ఇప్పుడు ఈ పోగులన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి కనిపించకుండా ఉండడానికి మీ దగ్గర డ్రెస్లది ఏదైనా పాత గుండి ఉంటే తీసుకొని ఆ డ్రెస్ కింది కలర్ తీసుకోవాలి. పువ్వు మధ్యలో పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గట్టిగా ముడేసేద్దాం. దారంతో కట్టి ఇలా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ గుండి ఉంది కదా, ఆ పువ్వు మధ్యలో కుట్టు వేసుకోవాలి. సూది పెట్టి ఇలా సూదితో ఇక్కడ మధ్యలో కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఈ పోగులు అనేవి కనిపించకుండా ఉంటాయి.
మీ దగ్గర కూడా ఇలాగే వేస్ట్ క్లాత్లు ఉన్నాయా, బ్లౌజ్ పీస్లు? అయితే మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.